మొదటిగా పనిచేసినటువంటి అనుభవం నాకు ఎంతో మంచి అనుభవం. విద్యార్థుల యొక్క ఆప్యాయత, వాళ్ళ యొక్క నాకున్నటువంటి నాకు ఇచ్చే గౌరవం అంతా కూడా నేను ఎప్పటికీ మర్చిపోను. అది ఇట్లే నా జీవితాంతం గడుపుతాను. అమ్మ యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ వినిపిస్తున్నాను. పాండురంగరావు గారు ఈ పాఠశాలతో వారికి గల అనుబంధాన్ని, ఈ పాఠశాల విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడినటువంటి ఆ కాలాన్ని, అప్పుడు సహకరించినటువంటి గ్రామ పెద్దలను అందరినీ ఒక సమీక్షించి మీకు చాలా చక్కని ప్రసంగాన్ని కనిపించినారు. ధన్యవాదాలు. తర్వాత శ్రీ రామప్ప గారు, వారిని ఈరోజే నేను చూడటం జరుగుతూ ఉంది, పరిచయం లేదు, అయినా వారి గురించి క్లుప్తంగా విన్నాను. మీరు విద్యార్థులు మన వాళ్ళు కొంతమంది చెప్పినారు, ఏమి సహృదయులు. తర్వాత పాఠశాల పైన ఎంతో వాళ్ళు కూడా అంత ఎంతో శ్రద్ధ చూపి విద్యార్థులను ప్రేమగా చూసినటువంటి ఇది సోషల్ సైన్స్ గ్రాడ్యుయేట్ హాస్టల్ వాడంతా ఉన్నాడు సార్. మాకు టీచర్స్ కొత్త ఉందని చెప్పని వచ్చి చూడండి, ఉద్యోగరీత్యా ఇక్కడ హాస్టల్ బాధ్యతలు నిర్వహిస్తూ, ఇక్కడ మొదటి నుంచి నేను పనిచేసినప్పుడు కూడా ఉపాధ్యాయులు పూర్తిగా లేరు. ఏమే మరి ఆ సమయంలో ఇక్కడ సైన్స్ టీచర్లు ఖాళీగా ఉంటే ఆ ఉద్యోగ పోస్ట్, మరి ఆ బాధ్యతను కూడా తీసుకొని విద్యార్థులకు ఎంతో న్యాయం చేస్తున్నారు. మరి వారిని ఇప్పుడు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నారు. 1991-92 10th క్లాస్ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ సాయినాథ్ గారు, గోపిరావు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః.